తెలంగాణలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ల మధ్య మాటల మంటలు ఆగడలేదు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతలు ఆరోపణల డోసును మరింత పెంచారు. బహిరంగ సభలో పాల్గొన్న సీఎం బీఆర్ఎస్ బీజేపీన నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తప్పులను సరిదిద్దుకుంటూ తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో 10 ఏళ్లు కేసీఆర్, కేంద్రంలో 12 ఏళ్లు మోడీ అధికారంలో ఉన్న రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు కృష్ణా జలాలు తరలించి 1,50,000 ఎకరాలకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, కానీ ప్రభుత్వ నియామకాలు చేపట్టలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసినాం. 15 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తే లిటిగేషన్లు పెట్టి కోర్టుల్లో పిటిషన్ వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తే కోర్టులో బలమైన వాదన వినిపిస్తే నిన్నగాక మొన్న హైకోర్టు కేటీఆర్, కేసీఆర్ను చెంప చెల్లు అనిపించింది. మీరు అబద్ధాలు చెప్తున్నారు, తప్పుడు మాటలు తీసుకొచ్చి తప్పుడు పిటిషన్లు వేసిర్రు, ఇంకోసారి కోర్టుకు వస్తే పళ్ళు రాలుతాయని చెప్పి కోర్టు మెడల్ పట్టి బయటికి దొబ్బింది. 23, 24 ఏళ్ల వయసు పిల్లగాడు పరీక్షలకు, పోటీ పరీక్షలకు మొదలు పెడితే 15 ఏళ్ళు అంటే 35 ఏళ్ళు వచ్చినాయి. వాడికి పెళ్ళేం కావాలి, వాడికి పిల్లనే వడియాలి. వాడు ఇంటికాడ అమ్మా నాయనకి చెప్పి నేను హైదరాబాద్ పోతున్న చదువుకొని అధికారి ఆఫీసర్ అయి వస్తా అంటే 15 ఏళ్ళు హైదరాబాద్లో అశోక్ నగర్లోనో, ఇందిరానగర్లోనో, లేకపోతే దిల్సుఖ్ నగర్లోనో ఎన్ని రోజులు నిరుద్యోగ తిరుగుతాడు? ఆ తల్లిదండ్రుల బాధ ఎప్పుడన్నా కేసీఆర్కి అర్థమైందా? ఆయన బిడ్డ నిజామాబాద్ పార్లమెంట్లో ఓడగొడితే 6 నెలలు తిరిగే లోపలనే ఎమ్మెల్సీ ఇచ్చాడు. అల్లుని మంత్రి చేసుకుని, కొడుకుని మంత్రి చేసుకుని, సడ్డకుని కొడుకు రాజ్యసభ ఇచ్చాడు. వినోద్ రావు అని ఆయన సుట్టపోడు ఓడిపోతే ప్రణాళిక వైస్ చైర్మన్ అని ఉద్యోగాలు ఇచ్చాడు. నీకు నీ చుట్టాలు ఎవ్వడు ఖాళీగా ఉండొద్దు, అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వద్దా అని నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారు. ఇవాళ అప్పుడే దిగిపో అంటారు. 5 ఏళ్ల కోసం ఎన్నికైనా మరో 5 ఏళ్లు గెలుస్తాం. ఈ రోజు నుంచి రాసి పెట్టుకో చంద్రశేఖర్ రావు, కల్వకుంట్ల కిషన్ రావు గారు రాసి పెట్టుకో. బీజేపీ నాయకుడా, రాబోయే 8 సంవత్సరాలు ఇందిరమ్మ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా అభివృద్ధి చేసి మా రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేసుకుంటాం. మా వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పూర్తి చేసుకుంటాం. మా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసుకుంటాం. మా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకుంటాం. మా వికారాబాదును ఒక ప్రపంచ పర్యాటక కేంద్రంగా మేము పూర్తి చేసుకుంటాం. మా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ నుంచి తాండూరుకు రోడ్డు పూర్తి చేసుకుంటాం. కాగ్నా నీళ్లు తాండూరుకు తీసుకెళ్తాం. కాగ్నాలో తాండూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి చేసుకుంటాం. నువ్వు, నీ తాతలు అందరు ఎవరెవరు అడ్డం వస్తారో చూస్తాం. ఈ ఎన్నికల్లో మీరు చేసే కుట్రలన్నీ కూడా చెయ్యండి అని చెప్పి నేను ఈరోజు. అమరావతిలో చారిత్రక ఘటనకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజధాని నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో భారీ ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. సీఎం చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్టు క్వాంటమ్ వ్యాలీ. దీనికి స్వయం ఆయన శంకుస్థాపన చేశారు. భూమి పూజలతోటి శ్రీకారం చుట్టనున్నారు. ఇక ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచ టెక్ రంగంలో అమరావతి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఫిబ్రవరి 7, 2026 అమరావతిలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేందర్ సింగ్ దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెంలో ఈ భవనం నిర్మితం కానుంది. దీనికోసం ఇదివరకే ప్రభుత్వం 50 ఎకరాలను కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపింది గతంలో. It was because of the vision of Prime Minister Modi. We had a national quantum mission, we have national AI mission, we have blue ocean mission, or blue economy related deep ocean mission. Because now we are preparing India and envisaging for India a global role in the years to come. And therefore, this foundation stone, as was being rightly mentioned by Nara Lokesh ji, is not mere a foundation stone of a construction, but a foundation stone of India's quantum future. And all this unveiling of the Amaravati quantum logo, the launching of cloud services, the innovation center, the launching of talent hub, the launching of reference facility, the launching of safe application, that shield and all so on, and the participation of IT industry leaders from IBM, from TCS, and these multiple MOUs, this truly is keeping with the global strategies that we have now tried to follow.
This is indeed whole of government, that is center and state, plus industry, plus stakeholders, which makes it whole of nation. Quantum science and technology. Across the world, experts describe this momentum as the transistor momentum for quantum, when deep science theory becomes real world capability. The last 2 centuries were largely a story of missed opportunities for India. We missed the agriculture revolution. We missed the industrial revolution. But we did catch up with the communication and IT revolution. I am very happy. I remember even today, former Prime Minister Vajpayee ji has introduced deregulation in telecommunication sector. And also at that time, I started iTech City, that is a game changer in information technology. At that time, iTech City was inaugurated by Vajpayee ji. Today, Amaravati City Foundation was laid by Honorable Prime Minister. Jitendra Singh ji will be remembered in the history. Quantum machine, quantum computer is inaugurated by him. It will be remembered, it will be a game changer not only for Andhra Pradesh, for India. It is going to happen. When I became Chief Minister in 1995, Internet has been innovated by Bill Gates at that time. This month is coming to Amaravati. Bill Gates is coming on 16th to Amaravati. One of the best products we are able to produce. Now it is a matter of 4G, 5G, 6G, 7G, anything we can innovate. Tomorrow, you are all here. We should not depend world for products. We have to produce products and we have to supply for the global community. We are having all capabilities. I wanted to request all of you, think differently, act differently. Always you have to think innovative way. Today, all those who criticized me, all their children are in America or in abroad in IT profession only. Even today, I am telling you, we are all talking quantum. Nations that create technology shape the world. Nations that only adopt technology remain dependent. Quantum gives India a once-in-a-generation chance to move from adoption to creation and from participation to rule-making. To lead the quantum revolution, we should no longer be content with adopting technologies developed elsewhere. We must create new technologies. We must design and build products from India for the world. మాజీ సీఎం కేసీఆర్ పైన చర్యలు తీసుకుంటామంటే సీఎం రేవంత్ రెడ్డిని ఎవరు అడ్డుకున్నారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చర్యలు తీసుకోవాల్సింది సీఎం కాదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి చేతగాక బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తమకు అవసరమని చెప్పుకోవాలి కానీ కిషన్ రెడ్డి మీదనో కేంద్ర ప్రభుత్వం మీదనో నిందలు వేయొద్దని హితవు పలికారు. కిషన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు తప్పించుకోలేరన్నారు. ఇక నాంపల్లి అగ్ని ప్రమాదంపైన స్పందించారు. ఘటనపైన తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఓటేసింది కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి. ఆయన నన్ను డిమాండ్ చేస్తాడు దర్యాప్తు చెయ్యాలి అని. దున్నపోతుకు గడ్డేసి ఆవుకు పాలివ్వమంటేలా? ఆయన పదే చెప్పాడు అధికారంలో రాకముందు, మా పార్టీ కోటేస్తే కేసీఆర్ కు చిప్పకూడు పెడతా, అవినీతి మంత్రులందరూ కూడా జైల్లోకి వెళ్ళాలి, ఎమ్మెల్యేలందరూ ఊరూరికెళ్ళి ఏ ఎమ్మెల్యే ఉంటే ఆయన పేరు తీసుకొని దోచిన డబ్బంతా కక్కిస్తా ఎగిరెగిరి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు ఈ రకంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మీద చర్యలు పక్కకెట్టు, చిప్పకూడు పక్కకెట్టు, ఈగా దోమ వాళ్ళకుండా చూసుకుంటున్నాడు. ఈ రెండు ప్రభుత్వాల వైఫల్యాలు, ఆ రోజు బీఆర్ఎస్ గాని ఈరోజు కాంగ్రెస్ గాని, మీ వైఫల్యాలు, మీ చేతగానితనము, మీ అసమర్థత, ఈ రెండు పార్టీలు కూడా వ్యక్తిగతంగా నా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ పైన అనేక రకాల ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, దాంట్లో అనేకమైనటువంటి మరి దర్యాప్తుకు సంబంధించినటువంటి డాటా ఆ కంప్యూటర్లలో ఉందని, అవన్నీ కాలిపోయాయని తెలుస్తా ఉంది. ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావాలి. ఇంకేదైనా ఈ కాలిపోయినటువంటి కంప్యూటర్ సంబంధించినటువంటి డాటా బ్యాకప్ ఉందా లేదా, ఇందులో టెక్నికల్ ఎవిడెన్సీ, ఫోరెన్సిక్ ఎవిడెన్సీ ప్రత్యామ్నాయంగా ఉందా, నాకు తెలిసినంత వరకు ఉండాలి ఖచ్చితంగా. మరి ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా ప్రకటించాల్సిందిగా
నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే హై లెవెల్ కేసెస్ కూడా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అనేక కేసులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అక్కడ ఉన్నది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వీస్తుంది అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతుంది అన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉందన్నారు. 10 ఏళ్లలో లేని స్వేచ్ఛ ప్రజల్లో ఇప్పుడు వచ్చిందని, అభివృద్ధి ఫలాలు సక్రమంగా అందుతున్నాయన్నారు. సన్నబియ్యం పథకం గేమ్ చేంజర్ కాబోతుంది అన్నారు. ప్రజల కొరకు ఆలోచన చేసి ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం అందిస్తుంది అన్నారు. ఈసారి తెలంగాణలో స్పష్టంగా ప్రో కాంగ్రెస్ వేవ్ ఉంది. ఇప్పుడు మనం 11వ తారీఖు పోలింగ్ పోయే 120 కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నది. 10 ఏళ్ల పాటు ప్రజాస్వామ్యం నలిపివేయబడ్డ తెలంగాణలో ఈరోజు ప్రజలు పూర్తిగా ఒక స్వేచ్ఛా వాయువులుగా జీవిస్తూ అభివృద్ధి సంక్షేమ ఫలాలపై కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 85% జనాభాకి కంప్లీట్ ఫుడ్ సెక్యూరిటీ, సంపూర్ణ ఆహార భద్రత కల్పించి మంచి క్వాలిటీ 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్న విషయం ప్రజలందరిలో ఒక నిశ్శబ్దంగా కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్, ఒక గేమ్ చేంజర్ గా మారిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. తనకు పోటీ చేసే ఓపిక లేదని పనులు చేసి పెడతానన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. దసరా రోజే చెప్పిన నెక్స్ట్ ఎమ్మెల్యే నిర్మలమ్మ అని స్పష్టం చేశారు ఆయన. కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలిచిన వెంటనే సీఎం తోటి మాట్లాడి అభివృద్ధి పనులు చేయిస్తారన్నారు. ప్రతి వార్డుకు 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయిస్తారన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజలందరి మద్దతుతోటి కాంగ్రెస్ గెలిచిందన్నారు. సీఎం రేవంత్ సంక్షేమం అభివృద్ధిపైన దృష్టి పెట్టి పాలన సాగిస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో క్యాబినెట్ మినిస్టర్లందరూ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు. రేవంత్ రెడ్డి గారు మరి చేస్తున్న ప్రయత్నము, ఇప్పుడు సంగారెడ్డిలో ఏమున్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయా? మీ వార్డులలో 38 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు నిలబడ్డారు కదా. ఈ 38 మంది సంగారెడ్డిలా కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తున్నారో 1వ వార్డు నుంచి 38వ వార్డు వరకు మీరు 38 మంది వార్డు కౌన్సిలర్లని గెలిపిస్తే, ఏ కౌన్సిలర్ అయితే ఏ వార్డులైతే మీరు గెలిపిస్తారో ఆ వార్డు కౌన్సిలర్ నా దగ్గరకు వచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపించారు, ఈడ రోడ్లు కావాలి, మోరీలు కావాలి, డాక్రా గ్రూప్ లో కమిటీ హాల్ కావాలి, ఇంకో కమిటీ హాల్ కావాలని వాళ్ళని అడుగుతారు. గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ సంగారెడ్డిలో ఎవరు వచ్చి నన్ను అడిగినా ఆ వాడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మీకు సీసీ రోడ్లు, డ్రైన్లు, కమిటీ హాళ్లకు, డాక్రా భవనాలకు కట్టుకోవడానికి ఏ కౌన్సిలర్ గెలిచి వస్తే ఆ వాడికి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇప్పిస్తాం. మీకు ఇక సంవత్సరం కిందట్లే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, సీఎం గారికి నేను చెప్పిన, నేను ఇట్లా 5,500 మందికి జాగాలు ఇచ్చి పట్టా సర్టిఫికేట్లు ఇచ్చినా వాళ్ళకు భూమి కావాలి, రైతుల దగ్గర భూమి కొని నాకు ఇళ్ల జాగాల సేకరణ చేయించండి అని నేను అడిగిన. ఆ పని మీద ఉన్న కలెక్టర్లు, అధికారులు భూమి లెక్కుతున్నారు. కొత్త దరఖాస్తులు మాకు జాగా లేదు అని ఎవరు పెట్టుకున్నా వాళ్ళకు కూడా ప్లాట్లు ఇప్పిస్తా. ఇది కూడా మీకు మాట ఇస్తున్నా నేను. ఇక తెలంగాణలో మున్సిపల్ పోరు హీటెక్కింది. తూప్రాన్లో ఆధిపత్య పోరు నడుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆధిపత్య రాజకీయాలు కావాలా లేక అభివృద్ధి కావాలా ఆలోచించండి అని ప్రజలకు సూచించారాయన. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూప్రాన్లో హరీష్ రావు పర్యటించారు. తూప్రాన్ అభివృద్ధిని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే. వెనకట ఏదో 2 నాలుకల పాములు అందు మనం 2 మూతుల పాములు 2 నాలుక అనే మాట విన్నాం మనం. ఈ రేవంత్ రెడ్డికి ఎన్ని నాలుకలు లేవో నాకైతే అర్థమైతలేదు. వెనకట 2 మూతుల పాముల సంగతి తిన్నాం గానీ మా చెల్లి అంటుంది 4 మూతులు అంటుంది. 4 నాలుకలు రేవంత్ రెడ్డికి అంటు. ఎన్నికల ముందు 4,000 పెన్షన్ అన్నాడు, ఇప్పుడేమో దాన్ని మర్చిపోయింది. దేవుని మీద ప్రమాణం చేసిండు,
15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేస్తా అని దేవుణ్ణే మోసం చేసిండు. మహాలక్ష్మి అన్నాడు, అక్క చెల్లెలను మోసం చేసిండు. రైతు భరోసా అన్నాడు, రైతుల్ని మోసం చేసిండు. ఆయన నోటికి మొక్కాలి, నోరిప్పితే విషమే, నోరిప్పితే బూతులే. ఒక్కటన్నా మంచి మాట మాట్లాడంగా విన్నామా? ఎంతసేపు కేసీఆర్ మీద రోత మాటలు చెప్పుడు తప్ప ఒక్క మాట ఉన్నదా? కేసీఆర్ నీకంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్దోడు వయసులో. తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్. ఆ కేసీఆర్ ను పట్టుకొని ఆ రకంగా మాట్లాడొచ్చు నా చెల్లె? ఏం మాట్లాడతాడు? లాగుల తొండలు ఇస్తా అంటాడు, పేగులు మెడలేసుకుంటా అంటాడు, కళ్ళ గుడ్లుడలిస్తా అంటాడు, చేతులకు బేడీలేస్తా అంటాడు. ఇదా మాట్లాడే మాట? అసలు నీకు ఆనాడు దొంగ నోట్లతోని నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డికి ఆనాడే బేడీలేసి ఊరేగించేది ఉండే. కేసీఆర్ మంచోడు కనుక నిన్ను విడిచిపెట్టిండు బిడ్డ. నువ్వు ఇవాళ నియత లేకుండా, నిజాయితీ లేకుండా, పద్ధతి లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నీ బతికే విషయం. నువ్వు పెయింటరు, గోడలకు సున్నాలు వేసుకునే రేవంత్ రెడ్డి, పెయింటర్ నుంచి పొలిటీషియన్ దాకా అంతా నీ బతికే అవినీతిమయం. నీదంతా మోసం. ఇవాళ నీ చిల్లర మాటలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీరు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అబద్ధాలు చెప్తారు. 15,000 పడ్డాయి, తులం బంగారం వచ్చింది, స్కూటీలు వచ్చినాయి, 4,000 పెన్షన్లు వచ్చినాయి, 2,500 వచ్చినాయి, అన్ని అయిపోయినాయి కదా. వచ్చినాయా రాలేదా? మరి అయినా కూడా 11 తారీఖు రోజు సిగ్గు లేకుండా మళ్ళా చేయి గుర్తుకే గుద్దుదామా? వాళ్ళకంటే సిగ్గులేదు, మీ ఎమ్మెల్యేకి సిగ్గులేదు, రేవంత్ రెడ్డికి సిగ్గులేదు, మనకు లేదా? మోసం చేసినోని మళ్ళా గెలిపిద్దామా చేయి గుర్తును? వద్దా? ఆ లిస్టి ఎట్లుండే? కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్ నెలలో రైతు బంధు పడుతుండే. ఇప్పుడు ఆ ఫోన్లు టింగు టింగుమంటుండే, నాట్లేసే టైంకు మంచిగా ఖాతాలో రైతు బంధు పడుతుండేనా పడకుండేనా? మరి అలా ఫిబ్రవరి 7వ తారీఖు పడ్డదా రైతు బంధు? పడ్డదా? 10,000 కాదు 15,000 ఇస్తా అనే నమ్మితిరి, జుక్కలోళ్ళు బొందల పడితిరి. 2 పంటలు కాదు 3 పంటలకు ఇస్తా అనే నమ్మి. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతుంది. నిజామాబాద్ బీజేపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అరవింద్ స్మార్ట్ సిటీ విషయంలో కేంద్ర ప్రభుత్వంపైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ స్మార్ట్ సిటీలను నామినేట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే అంటూ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. బాధ్యతను మర్చి కేంద్ర ప్రభుత్వంపైన విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అనవసరంగా నన్ను కెలికిడు. మీ ఎంపీ గారు మోదీ గారి దగ్గర బాగా పరపతి ఉన్నది అంటాడు కదా, నిజామాబాద్ని స్మార్ట్ సిటీ ఎందుకు చేయలేదు అన్నాడు. ఫస్ట్ నేను మోదీ గారి దగ్గర నాకు పరపతి ఉన్నదని నేను ఏడ బయట మాట్లాడుకోలేదు, ఉన్నదా లేదా అని నేనే చెప్పుకోలేదు. పసుపు బోర్డు చెప్తుంది, పసుపు రేట్లు చెప్తాయి, దాని విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదురా తొడముతోడ. నాది కాదు, పక్కకు మహేష్ కుమార్ గౌడ్ చెవు లేదా నూదంగానే నువ్వు ఊదకు నోరున్నదని. పక్కకు ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళని అడుగు, సార్ నేను చదువుకోలేదు సార్, నేను చదువుకుంటుంది నా అమ్మ నాయన నన్ను స్కూల్కి పంపితే నేను సంకల్ నాకిరా సార్ అని చెప్పు. అప్పుడు సంకల్ నాకిండు, ఇప్పుడు కల్వకుంటలో సంకల్ నాకుతున్నాం. జైల్లో ఏరా కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిండు కేసీఆర్. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయాల 50,000 కోట్లు మింగిండు. ఈ కారు, ఫోన్ ట్యాపింగ్ కేసులు, సిబిఐ, ఈడీలు అన్ని నడవంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆలియాబాద్ మున్సిపాలిటీలో వివాదం ముదిరింది. నిన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాయికి దిగారు. కాంగ్రెస్ దడిపిన కమిషనర్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. తనపై ప్లాన్ ప్రకారమే దాడి చేశారన్నారు మల్లారెడ్డి. అసెంబ్లీ పోయినప్పుడు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు పోతారా, ఓడిపోయిన పోతారా? ఎమ్మెల్యే పోయినప్పుడు నువ్వు అసెంబ్లీలో పోయి కాలు పట్టుకుంటు ఇంటికి పోయి దమ్మే కదా నీకు. దాడి చేసిన వీడియో వైరల్ చేసుకుని కాదు, దాడి చేసింది వీడియో లేదాడ, ఫోటో అందుగా కెమెరాలో కిప్పు పెట్టి అది కాదు. ఏ వీడియో ఎవరు తయారు చేసుకోవచ్చు? నేను ఇప్పుడు అలా కొట్టకుండా కొట్టేని చూపించచ్చు. ఓటమి భయంతో గెలిచే దమ్ము లేక ఏం చేసిందని గెలుస్తారు తమ్మి. ఏ పేదవానికి ఇల్లు ఇచ్చిండు, ఏ పేదవానికి పెళ్లి చేసిండు, ఏ పేదవానికి ఏం చేసిండు ఆయన? అరే అందరి కష్టపడ్డ సొమ్ములన్నీ గుంజుకుంటుండు. పుస్తలమ్మి, మెట్టెలమ్మి, భూములమ్మి అని పిండ పదాలకు పెడుతుర్రు మా వాళ్ళు. మా మీద దాడి అవసరం ఏముంది? పోనీ మేము రూమ్లోకి వెళ్ళినామా, వాళ్ళనేమో దూషించినామా, వాళ్ళనేమో అట్కాయించినామా, వాళ్ళ తెరువు పోయినామా,
వాళ్ళ కోసం మాట్లాడినామా? ఏది లేదు. ఇంత దౌర్జన్యం ఉంటే ఇది ప్రజా సామ్రాజ్యం ఎట్లయితుంది? అరే ప్రజలకు వండ్రి, ఓట్లు అడుగుండ్రి, వాళ్ళకి నీళ్ళు ఇయ్యండి, కరెంట్ ఇయ్యండి, మీరు ఇచ్చిన మాటలన్నీ ఇంప్లిమెంట్ చేయండి, పని చేయండి. కానీ మా మీద పని చేసేటోళ్ళ మీద మేము ఊరంతా రోడ్లు వేపించినాం, 24 గంటలు నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, వాళ్ళందరూ కూడా వాళ్ళ మెప్పందినం 10 ఏళ్ళు మా కేసీఆర్ గారు. అది చేయాలి. కానీ ఇదేందే దౌర్జన్యము? భయాందోళన చేసి వాళ్ళంతా బూతులు కబ్జా పెట్టి ఏసీపీ సిఐ దగ్గర ఉండంగా మా మీద దాడి, కోడిగుడ్లతోటి ఏసీపీని సిఐని గంటన్నర సేపు వాళ్ళు ఉండగానే దాడి. ఇది ఎట్లా ఇదైతుందా? వాళ్ళు లేకపోతే అది వేరే విషయం. వాళ్ళ ముంగట దాడి జరుగుతుంది. ఇప్పుడు అదే ఎలక్షన్ కమిషనర్ గారు మేడంకు చెప్పినాం, తప్పకుండా సానుకూలంగా. మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు స్వయంగా మల్లారెడ్డి గారి పైన ఇంట్లో ఉండగా ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకునేందుకు వచ్చినటువంటి ఒక కార్యకర్తల పైన రాళ్లతో కొట్టి తలకాయలు బలగొడుతుంటే పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఒక ఏసీపీ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ చోద్యం చూస్తూ ఆ గ్రౌడీజం చేస్తున్నటువంటి ఒక వాళ్లకు వత్తాసు పలికినట్టుగా వ్యవహరించిండ్రు అని చెప్పని వీడియోలలో మొత్తం ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాము. చాలా సానుకూలంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు రెస్పాండ్ అయినారు. వైసీపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల బూతులు తిట్టాలా అని ఫైర్ అయ్యారు. లడ్డు విషయంలో చాలా క్లియర్గా ఉన్నామని, కల్తీని ఈ విషయంలో పెద్ద ఎత్తు అవకతవకలు జరిగాయన్నారు. వైవి సుబ్బారెడ్డి భూమున చెవిరెడ్డి కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు. వైసీపీ నేతల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. జంతుకు కలిసిందని ఎన్టీటీపీ రిపోర్టు బయటపెట్టిందని, అదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు. ఆ రిపోర్టును కూటమి ప్రభుత్వం తయారు చేయలేదన్నారు. బోలేబాబుకు అసలు పాలు ఉత్పత్తి లేదు, డైరీ లేదు, పాలు లేదు, కానీ నెయ్యి చేశారట అని ఎద్దేవా చేశారు. భాస్కర్ రెడ్డి గారు పర్చేజింగ్ కమిటీ ఇన్వైటీగా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు పర్చేజింగ్ కమిటీ మెంబర్గా ఉన్నా. ఇప్పుడు ఏం చెప్తారు? జంతు కొవ్వు పదార్థాలు కలవలేదు, వేరే రసాయనాలతో కలిసినాయి, లేకపోతే పామాయిల్ కలిసింది, వేరే రసాయనాలతో కలిసినటువంటి కల్తీ జరిగిందని వైసీపీ నాయకులు ఒప్పుకుంటున్నారు. అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఒప్పుకుంటున్నాడు, పర్చేజింగ్ కమిటీ సభ్యులు ఒప్పుకుంటున్నారు. మేము స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడేమనేటువంటి విషయాన్ని వారు కూడా మాట్లాడటం లేదు. వారు చెప్తున్నారా? పోనీ వాళ్ళు ఏం చెప్తున్నారు? జంతు కొవ్వు పదార్థాలు వాడాము, కానీ జంతు కొవ్వు పదార్థాలు వాడలేదు, వేరే మిశ్రమాలు వాడారని ఉంది. జంతు కొవ్వు పదార్థాలు వాడారా, వేరే మిశ్రమాలు వాడారా, వేరే రసాయనాలు వాడారా, లేకపోతే సింథటిక్ ఆయిల్స్ వాడారా అనే విషయం దర్యాప్తులో పూర్తిగా వస్తుంది. ఎందుకంటే జంతు కొవ్వు పదార్థాలు వాడారనేటువంటి విమర్శ కూటమి చేయలే, బీజేపీ చేయలే, చంద్రబాబు నాయుడు గారు చేయలే, పవన్ కళ్యాణ్ గారు చేయలే. ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉన్నదో, ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, వారు ఇచ్చినటువంటి నివేదిక, ఆ నివేదిక చంద్రబాబు నాయుడు గారు తయారు చేయలేదు, కూటమి ప్రభుత్వం తయారు చేయలే, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. దీని విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ సార్, మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా పంపిన సందేశం పైన ఆయన చలించిపోయారు. బురద రోడ్డులో ప్రతిరోజు స్కూలుకు వెళ్లడానికి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చూసి కదిలిపోయారు. తక్షణమే అధికారులతోటి వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు. నెల్లూరు జిల్లా గజలవారిపల్లికి చెందిన విద్యార్థులు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారు. బురద రోడ్డులో స్కూలుకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో వీడియో పెట్టారు. ఈ విషయం పవన్ దృష్టికి వచ్చినట్లుగా డిప్యూటీ సీఎం కార్యాలయం ఎక్స్ వేదికగా పేర్కొంది. విద్యార్థుల అవస్థలు చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడారు. ఆ గ్రామంలో రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అంచనాలు రూపొందించి తక్షణమే రహదారి మంజూరు చేయాలని ఆదేశించారు. కూటమి సర్కార్పై వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అసత్య ప్రచారాలకు భయపడమని ధైర్యంగా ఎదుర్కొని తిప్పికొడతామన్నారు. తిరుమల లడ్డుని రాజకీయ ప్రచారం కోసం కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం వాడుకున్నదని దుయ్యబట్టారు. సిబిఐ నివేదించిన సీట్లో అది తప్పని తెలడంతో కూటమి నాయకులు తెల్లముఖం వేశారన్నారు. టీడీపీ నాయకులకు దమ్ముంటే 2014 నుంచి 19 వరకు జరిగిన లడ్డు తయారీ మీద విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మొట్టమొదట ప్రతిఘటించినటువంటి వ్యక్తి విజయానందరెడ్డి. నాకు తెలిసి 10 సార్లు పోలీసులు హెచ్చరికలు చేసినా ఏమాత్రము వెరవకుండా కార్యకర్తలందరినీ కూడా కథన రంగములేపి దింపినటువంటి మొదటి వ్యక్తి అనుమానమే లేదు, విజయానందరెడ్డి మాత్రమే. కార్యకర్తలకి క్రమశిక్షణని
అందరము ఒక్కటిగా ఉండాలన్నటువంటి సంకల్పాన్ని మరే నియోజకవర్గంలో లేనంతగా సుశిక్షితంగా నడుపుతున్న కార్యదక్షుడు విజయానంద రెడ్డి గారు అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినారు, ఒక రాజకీయ సభగా కనపడటం లేదు అని. ఒక యూనివర్సిటీ సెమినార్ జరిపినట్టు జరుపుతున్నారు. ఇంత క్రమశిక్షణ మొదలు నుంచి ఆఖరి వరకు ఏ ఒక్క చోట ప్రతి ఒక్కరు కూడా ప్రసంగాల్ని వినటానికి ఉత్సుకత చూపటం అన్నది చాలా అరుదైన విషయం. నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖలో అవినీతి అక్రమాలకు నిలయంగా మారిపోయిందని మాజీ మంత్రి కాకని గోవర్ధరెడ్డి అన్నారు. సోమిరెడ్డి రైతులను అడ్డం పెట్టుకుని దొంగ బిల్లులు పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. అవినీతిపైన సీఎంకు లేఖ రాసిన స్పందన లేదన్నారు. ఇరిగేషన్లో జరుగుతున్న అక్రమాలపైన మాట్లాడితే మాపైన దాడులు చేస్తున్నారని అన్నారు. జిల్లాకి సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో ప్రస్తావించినటువంటి విధంగానే నీటిపారుదల శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలతోనే కాకుండా అనైతిక కార్యక్రమాలకు కూడా ఈరోజు ఆలవాలంగా మారిపోయినటువంటి పరిస్థితి. అందుకనే గతంలో చెప్పాం, రైతుల పేరిట రైతులను అడ్డు పెట్టుకుని విపరీతంగా దొంగ బిల్లులు చేసుకుని దోచుకుంటున్నారు అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. సోమిరెడ్డి ఏ విధంగా ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ఈ దోపిడీ కొనసాగిస్తున్నాడు అనేటువంటిది కూడా చాలా ఉదాహరణల్ని ఉటంకించడం జరిగింది. ఆ కోవలోనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ఒక లేఖ రాశాం. అయ్యా, ఈ జిల్లాలో రైతులను అడ్డు పెట్టుకుని ఇరిగేషన్ లో గతంలో 2014-2019 మధ్య నీరు చెట్టు పేరిట ఏ విధంగా అయితే దోపిడీ చేశారో అదే తరహా ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. కాబట్టి దీని మీద విచారణ జరపండి అని చెప్పాం. పేదల ఉపాధి కోసం పుట్టిన పథకమే ప్రశ్నార్థకంగా మారిందన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. గాంధీ పేరుతోటి మొదలైన చట్టం గాంధీ పేరే లేకుండా కొనసాగుతున్న పరిస్థితిపైన నిరసనగా తిరుపతి జిల్లా కోటపోలూరులో షర్మిల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు బాలగురవం బాబు నేతృత్వంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేకు గాంధీ పేరును చట్టం నుంచి తొలగించి ఆయన ఆశయాలను నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో మొదలుపెట్టిన పథకం ఇదే రాయలసీమలో బండ్లపల్లిలో మొదలైన పథకము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అంటే కరువు పని అంటాం మనం, ఉపాధి పని కరువు పని అంటాం మనం. ఈ పథకము ఆ రోజుల్లో ఎంత బ్రహ్మాండంగా నడిపారు అంటే, ఆ రోజుల్లో మాకు డైరెక్ట్ గా పేమెంట్ ఇప్పించండి, మధ్యలో కమిషన్లు వద్దు, కమిషన్లు కట్టింగ్లు అవుతున్నాయి అంటే ఒకేసారి రాజశేఖర రెడ్డి గారు 20 లక్షల అకౌంట్లు ఓపెన్ చేపించాడు. రాజశేఖర రెడ్డి గారు ఎంతో మంది మహిళలు వచ్చి మాకు కూడా మగవారితో సమానంగా వేతనాలు కావాలి, కుటుంబ భారం మా మీద కూడా ఉంది, బిడ్డల భారం మా మీద కూడా ఉంది అంటే రాజశేఖర రెడ్డి గారు ఆడవారంతా. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పైన నాన్ అవైలబుల్ కేసు నమోదైంది. జగన్ పర్యటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని ఇబ్రహీంపట్నం పిఎస్లో ఎస్ఐ రవివర్మ ఫిర్యాదు చేశారు. బైక్ ర్యాలీ, జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్ చేశారని, రోడ్లు బ్లాక్ చేశారని, ప్రజలకు ఇబ్బందులు కలిగించారని జోగి రమేష్ పైన ఫిర్యాదు చేశారు. సున్నిత ప్రాంతంలో రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భారత్ అమెరికా మధ్య ఎటకీలకు ట్రేడ్ డీల్ కుదిరింది. ఈ మేరకు భారత్ తోటి మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అగ్రదేశం ముసాయిదాను విడుదల చేసింది. భారత్ ఉత్పత్తులపైన సుంకాన్ని 50% నుంచి 18% తగ్గించినట్లుగా వైట్ హౌస్ ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా పేర్కొంది. తమ దేశం నుంచి భారీగా ఇంధనం, గ్యాస్ను భారత్ దిగుమతి చేసుకుందని వెల్లడించింది. అమెరికా నుంచి $500 బిలియన్ విలువైన దిగుమతులకు భారత్ అంగీకరించిందని పేర్కొంది.
భారత అమెరికా ట్రేడ్ డీల్పైన విపక్షాల ఆరోపణలపైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుపెట్టారు. ఈ ఒప్పందంపైన రైతులకు వ్యతిరేకమని, వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తుందని వస్తున్న ఆరోపణలు ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ఈ ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని, మన రైతుల ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించామని ఆయన భరోసా ఇచ్చారు. देखी हमने इसी साल में ढेर सारे विकसित देशों के साथ फ्री ट्रेड एग्रीमेंट करके हमारे निर्यातकों के लिए बड़ा बाजार खोला है। 1 अक्टूबर से लागू हो गया एफ्टा का 4 यूरोपियन देशों का करार हो, ये 27 देशों का EU का करार जो 27 जनवरी को ही तय हुआ है। चाहे यूके का एग्रीमेंट जो जुलाई पिछले वर्ष माननीय प्रधानमंत्री जी ने मंजूरी दी, हस्ताक्षर हुआ जिस पर, चाहे न्यूजीलैंड का फ्री ट्रेड एग्रीमेंट 2 महीने पहले हुआ हो, चाहे ओमान का फ्री ट्रेड एग्रीमेंट 1.5 महीने पहले हुआ हो। आप देखिए कितने सारे ढेर सारे अवसर और उन सब के ऊपर